ఇప్పుడు ఏమైంది సార్? ఆఫీస్లో పరువు పోయింది సార్. మనకి ఎక్కడ ఉందో ఎక్కడ ఉంచుకున్నాం. పూజా దగ్గర కూడా పూజని మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? తెలీదు. మరి ఎందుకు వెంటపడ్డారు? పూజాకి నాకు సెట్ అవ్వదు సార్. ఇప్పుడు నాకు డిస్ట్రాక్షన్ కావాలి, అందుకే ఆల్టర్నేటివ్ దిక్కుంటూ కూర్చున్నాను. ఎవరి నుంచి సార్ డిస్ట్రాక్షన్? ప్రసాద్, మీ అత్తగారు నన్ను టీ తెమ్మన్నారు. ఇంత లేట్ అయితే ఎలా చేసి ఆవిడెప్పుడూ వెళ్ళిపోయారు. నేనెందుకు తెస్తాను ప్రసాద్? ఏ పెద్దలంటే ఆ మాత్రం గౌరవం లేదా? పక్కన విరాజ్తో కూడా ఉంది. మా బాస్ అమ్మ అని ఒక మాట కూడా చెప్పలేదు. జేసీ, అడుక్కుంటే వచ్చేది చిల్లర, గెలిస్తే వచ్చేది రెస్పెక్ట్. ఇప్పుడు నేనేం గెలవాలి రెడ్డి గారు? 100 మీటర్స్ రన్నింగ్కి వెళ్దాం, నువ్వు గెలు, రెస్పెక్ట్ సంపాదించు. తలకిందలుగా ఏలాడదీసి వేడి నీటిలో ముంచి తీస్తా. ఆ తర్వాత కేజీ స్కిన్లెస్ చికెన్ నాకు ఇవ్వండి. ఏంటి? కోళ్ల ఫారంలో పనిచేసావా? బాస్ అంటే ఒక ఆరా కావాలంటావు, ఎవరైనా ఊరంటే తట్టుకోలేవు. హనుమాన్ చాలీసా చదువుకో, మనశ్శాంతి దొరుకుద్ది. ఎందుకు? హిమాలయాలు పోతా. అక్కడ ద్రోవ పెలుగు బండ్లు ఉంటాయి, ఫ్రెండ్షిప్ చేయొచ్చు.